హాయ్ హాయ్ ఈరోజు ఇన్స్టెంట్ మటన్ పికిల్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం రండి. అందుకోసం 2 కేజీల వరకు మటన్ తీసుకొని 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నీ 2 స్పూన్లు తీసుకుని దోరగా వేయించుకున్నాను. వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. 4 పెద్ద సైజు నిమ్మకాయలు రసం తీసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఆల్రెడీ 70% ఉడికిపోయిన మటన్ ముక్కలకి ఈ నిమ్మకాయ రసం అంతా విత్తనాలు లేకుండా మొత్తం ఇలాగ వేసేసుకోవాలి. వేసుకుని మళ్ళీ దీన్ని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి నిమ్మకాయ రసం పట్టేలాగా. అంతవరకు ఇవి నేను రోట్లో వేసుకుని నూరుకుంటున్నాను. చూడండి, దీంట్లోనే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ముద్దలాగా నూరి పక్కన పెట్టుకున్నాను. 1/2 లీటర్ నూనె, నేను 1/2 లీటర్ నూనెని వేడి చేసి చల్లగా చేసుకున్న నూనె ఇది. ఇలాగ ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతా వేయకుండా కొంచెం మిగిలించుకున్నాను. ఇప్పుడు నూరుకున్న మసాలా ముద్దని కూడా ఆ నూనెలోకే వేసేసుకోవాలి. ఇలాగా చూడండి, వేసుకున్న తర్వాత 5 పెద్ద టేబుల్ స్పూన్ల కారం తీసుకున్నాను. అది కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. నేను ఉప్పునైతే కుక్కర్లోనే మటన్ ఉడికే అప్పుడే ఉప్పు దాంట్లో సరిపడినంత వేసుకొని ఉడికించుకున్నాను. ఇప్పుడు ఈ మన మసాలా ముద్ద, కారము అన్నీ బాగా నూనెలో కలిసేలాగా ఇలాగ కలుపుకోవాలి. చూడండి, ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత మనకు నిమ్మకాయ రసంలో ఉడికిపోయినాయి మటన్ ముక్కలు. దాన్ని నేను చల్లగా కూడా చేసేసుకున్నాను. అది వేడిగా ఉండకూడదు. చల్లగా చేసుకున్న తర్వాత ఈ నూనె మసాలాలోకి తెచ్చి ఆ ముక్కలన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇన్స్టెంట్ అన్నాను కదా, అందుకనే ఇన్స్టెంట్గా మన పికిల్ అయితే రెడీ అయిపోయింది తినడానికి. మటన్ పికిల్ చూడండి, ఇలాగా ఒక గాజు కంటైనర్లో నేనైతే దీన్ని మొత్తం తీసేసుకున్నాను. ఇలాగా అంతా తీసుకున్న తర్వాత ఆయిల్ నేను అంతా వేయకుండా కొంచెం మిగిలించుకున్నాను కదా, అది కూడా దీంట్లో పైన ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఆయిల్లో జీలకర్ర, ఎండుమిర్చి ఏమీ వేయలేదు. మీకు ఇష్టమైతే అవి కూడా వేసుకొని వేడి చేసుకోండి. వేడి చేసుకొని బాగా చల్లగా అయిన తర్వాతే ఆయిల్ కలపాలి మన పికిల్లోకి. ఇలాగ వేసుకుని కొంచెం కలుపుకుంటే మన ఇన్స్టెంట్ మటన్ పికిల్ అయితే అదిరిపోయే టేస్ట్తో రెడీగా ఉంది తినడానికి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.